Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, దేవుని ప్రేమ ఇదిగో. మార్చి 16కి సంబంధించినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయం. మనం తరచుగా నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ నెలకి 2 సార్లు కానీ మనం ప్రభు బల తీసుకుంటాం కదా. దాని ఒక అర్థం ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఎప్పుడు ఒకే భాగం నుండి ఆ ప్రభు బల్ల యొక్క అర్థం కాదు. ఎక్కడెక్కడ వాక్యంలో బైబిల్లో ఏ కోణంలో ప్రభు బల్లని దాన్ని వివరిస్తున్నారో మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క టీచింగ్ ముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 15 వచనాలు చదువుకుందాం. దీన్ని బ్రెడ్ ఆఫ్ లైఫ్ డిస్కోర్స్ అంటారు. అంటే జీవాహారమును గూర్చిన సంభాషణ అని అంటారు. దాన్ని చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారితో, ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని అతనితో చెప్పాను. అంతవరకు ఆపుకుందాం. ఇది యేసు ప్రభు ఏ విధంగా 5,000 మందికి భోజనం సప్లై చేశాడో దాని గురించినటువంటి వివరణ 30వ వచనం నుండి ఉంటుంది. 30 నుండి 33 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 30-33. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుతున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ కామెంటరీ, ఈ డివోషన్స్ లాగా ఉన్నటువంటి కామెంట్స్ మనం చదువుకుందాం. జీవాహారము నేనే అని యేసుప్రభు 35వ వచనంలో చెప్పినటువంటి మాట దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని స్వయంగా యేసు ప్రకటిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించు ఆహారం ఆయన అని ప్రకటిస్తున్నాడు. ఉపమానాలంకార భాష తీరులో ఉన్నట్టుగా దీన్ని గుర్తిస్తాం. ఆ విధంగా యోహాను సువార్త 35లోనే అది లిటరల్ కాదు, అది ఉపమానంగా చెప్పబడింది అని ఆ వచనంలోనే మనం గ్రహిస్తాం. ఈ అలంకరణ గురించిన వివరణ కొంచెము అక్కడే చూడగలము. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు,
నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. సామాన్యంగా ఎవరైనా రొట్టెను తింటారు కానీ రొట్టె దగ్గరకు రారు. వచ్చువారు కానీ రొట్టెపై విశ్వాసముంచువారు కానీ ఎవరు ఉండరు. ఈ విధంగా జీవాహారమును భుజించుమని యేసు ప్రభు చెప్పిన మాటలు యేసు యొద్దకు వచ్చిన వారితో ఆయనను నమ్మిన దానితో దాదాపు సరి సమానము. అంటే జీవాహారం భుజించటం అంటే ఏంటి? యేసు దగ్గరికి రావటం, ఆయన్ని నమ్మటం అని అర్థం చేసుకోవాలి. ఆయన భుజించడం అంటే ఆయన్ని తినటం అని కాదు. కొంతమంది ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఏంటి ఆయన శరీరాన్ని తినమంటాడు, మనం మానవ మాంసాన్ని తినేటువంటి నర భక్షకులుగా మేనేటర్స్ అని అనుకుంటారు. కాబట్టి కొంతమంది ఫస్ట్ సెంచరీలో ఆ విధంగా క్రైస్తవుల్ని క్రిటిసైజ్ చేశారు. దే ఆర్ మ్యాన్ ఈటర్స్ అనేటువంటి విధంగా. కానీ ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. ఇది ఉపమానంగా చెప్పినటువంటి భాష తీరు. ఆయన భుజించటం అని అంటే ఏంటి? ఆయన్ని నమ్మటం, యేసుప్రభు చెప్పిన మాటలు ఆయన యొద్దకు రావటం, ఆయన దగ్గరికి రావటం, ఆయన్ని నమ్మటం అని అర్థం చేసుకోవాలి. దీనిని సామాన్యంగా జీవాహారమును గూర్చిన సంభాషణ అని అంటారు. 5,000 మందికి భోజనం పంచిపెట్టి మనం కొన్ని వచనాలు దీనిలో చదువుకున్నాం. తరువాత జరిగినటువంటి ఈ యొక్క సంభాషణ, అక్కడ ఆకలిగా ఉన్న జనసమూహములను రొట్టె చేపలను పంచిపెట్టుతున్నాడు. అక్కడ 5,000 మందికి దేవుడు యేసుప్రభు ఆహారాన్ని ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలతో వాళ్ళని సంతృప్తిపరిచాడు. మనకు తెలిసినటువంటి విషయమే. వాళ్ళని సంతృప్తిగా తిన్నప్పటికీ 12 గంపలు మిగిలినాయి. 12 గంపలు అంటే సంఘానికి సరిపోయినటువంటి అంతా కూడాను యేసు ప్రభు సప్లై చేయగలడు అనేటువంటి విషయం అన్నమాట. ఇవి గలిలయులు ఆధారపడే ఆహార పదార్థాలు. ఏంటి? చేప, రొట్టెలు. దాన్ని ఏమంటారు? స్టేపుల్ ఫుడ్ అంటాం. స్టేపుల్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా నార్త్ ఇండియాలో గోధుమలు, సౌత్ ఇండియాలో రైస్ కదా. అవి తింటేనే తప్ప మనం భోంచేసిన దాంతో సమానం కాదు. అవి మనకి స్టేపుల్ ఫుడ్. అవసరమైన ఆహారమును అనుగ్రహించి ఉన్నాడు. స్టేపుల్ ఫుడ్ అది అవసరం అన్నమాట. మన జీవితం అంతా కూడాను దానిపై ఆధారపడి ఉన్నది. దాన్ని స్టేపుల్ అని అంటారు. కానీ ఈ సువార్తలో యేసుప్రభు చేసిన అద్భుతాలు కేవలము శక్తివంతమైన సంఘటనలు మాత్రమే కాదని, అర్థపూరితమైనవని, సూచనల వలె వాటి ద్వారా వాటికి అతీతంగా ఉండే దాన్ని సూచిస్తున్నామని సువార్తకుని అవగాహన. ఈ యోహాను సువార్తలో సువార్తకుడు ఎవరు? యోహాను. ఆయన అర్థం ఏంటి అని అంటే, ఆయన అద్భుతాలైతే చేశాడు, తన శక్తిని కనుపరుచుకున్నాడు. కానీ దానికంటే ఇంకా లోతైనటువంటి అర్థం అన్నది. కాబట్టి ఈ అద్భుతాలని అద్భుతాలు అని అనడం, వాటిని సూచనలు అంటాడన్నమాట. అంటే వాటిలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి విషయానికంటే, శక్తిమైనటువంటి సంఘటనల కంటే ఆయన గూర్చినటువంటి అర్థం అన్నది అనేటువంటి రీతిగా ఆయన అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు రొట్టెను ఆహారాన్ని అనుగ్రహించేవాడనే కాదు, సరైన తీరులో అర్థం చేసుకున్నచో ఆయన రొట్టె అని అద్భుత సంఘటన సూచిస్తున్నది. ఆయన రొట్టె అని, ఆయనే రొట్టె అని
ఆ యొక్క సంఘటన సూచిస్తుందన్నమాట. ఆయన రొట్టెని ఇవ్వటమే కాదు, ఆయనే ఆ రొట్టె, ఆయనే ఆ స్టేపుల్ ఫుడ్, ఆయనే జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం, ఆయనే ఆధారమైన జీవాహారం. ఆయన లేకుండా నిజమైన జీవము ఉండలేదు. స్టేపుల్ ఫుడ్ అంటే అది అర్థం అన్నమాట. అది తినకపోతే బ్రతకలేము, జీవం ఉండదు. ఆయన ఈ మన్నాని మోషే ఏ విధంగా అనుగ్రహించాడో 5,000 మందికి ఈ రొట్టె మరి చేపల్ని ఇచ్చాడు, వాళ్ళని సంతృప్తిపరిచాడు. కానీ ఎవరు ఆయన? ఆయనే రొట్టె అని చెబుతున్నాడు అన్నమాట. ఆయన రొట్టెని అనుగ్రహించడమే కాదు, ఆయనే రొట్టె. ఇంకా 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 అంతకంటే దాని అర్థం అన్నమాట. ఆయన అంతిమ మన్నా. అంతిమ మన్నా అంటే అర్థం ఏంటి? అల్టిమేట్. మన్నా ఒక ఛాయ, నిజం ఆయన. ఇక చివరిగా వచ్చేటువంటి మన్నా యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి ఆయన కాబట్టి అంతిమ మన్నా అని అంటాం. మోషే పరలోకపు రొట్టెను మన్నాను అనుగ్రహించను. అది నిర్గమకాండం 16లో మనం దాన్ని చూడగలం. యేసు ప్రభువుకు ప్రత్యర్థులు గుర్తిస్తూ ఆయన కూడా అది చేయవలనని కోరుతున్నారు. మరి మోషే ఇచ్చాడు కదా, నువ్వు ఒకసారి ఇచ్చావు. 5,000 మందికి ఆయన భోజనం సప్లై చేశాడు. మోషే అంతకుముందు మరి 6 లక్షల మందికి, అంటే కాల్బలం 6 లక్షల మంది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి సప్లై చేశాడు కదా. మరి ఆయన మోషే ఒకసారే చేశాడా? కాబట్టి ఆయన ప్రతి 40 సంవత్సరాలు అది ఇచ్చాడు కదా. కాబట్టి నువ్వు ఒకసారి చేయటం కాదు, పదే పదే చెయ్యి అనేటువంటి అర్థంతో వీళ్ళు అడుగుతున్నారన్నమాట. అసలు ఆలోచిస్తే అంతకుముందు దినాన 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు కదా. ఓకే, అంటే నువ్వు కూడా చెయ్యి అని వాళ్ళు కోరుతున్నారేంటి? అంతకుముందు చేశాడు కదా. ఈ అద్భుతాన్ని ఒకసారి చేస్తే సరిపోదు, మరలా 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 ఎందుకు చేయకూడదు? అది మోషే చేశాడు కదా అనేటువంటి రీతిగా వాళ్ళు స్పందించారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ప్రశ్నకి స్పందించినటువంటి తీరు, పరలోకము నుండి వచ్చిన రొట్టెను అంతిమ మూలము మోషే కాదు. రొట్టెనిచ్చింది మోషే కాదయ్యా, అసలు దానికి మూలం ఎవరు అంటే దేవుడు. ఆయన దేవుడిచ్చాడు. అంటే మోషే ఒక విధంగా మోషే మీన్స్ అయి ఉండొచ్చు, మోషే ద్వారా అయి ఉండొచ్చు, కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. పరలోకం నుండి వచ్చిన అంతిమ రొట్టె అరణ్యంలో సంచరించిన సంవత్సరాల్లో వారు పొందిన మన్నా కాదు. పరలోకం నుండి వచ్చిన అంతిమ రొట్టె ఇక్కడ అంతిమ రొట్టె అరణ్యంలో సంచరించిన సంవత్సరాల్లో వారు పొందిన మన్నా కాదు, పరలోకము నుండి వచ్చిన వాడే, ఆయనే యేసు ప్రభు. ఆయన అంతిమ రొట్టె అన్నమాట. ఇంతకుముందు అరణ్యమందు మన్నాను తిన్న వారందరూ మరణించారు. కానీ పరలోకము నుండి వచ్చిన అంతిమ రొట్టెను, మన్నా సూచిస్తున్న నిజమైన రొట్టెను తిన్నప్పుడు వారు మరణించరు, ఎన్నటికీ మరణించరు. చూడండి యేసు ప్రభు ఏ విధంగా పోలుస్తున్నాడు. ఎందుకంటే నిజమైన రొట్టె. మోషే ఇచ్చినటువంటి మన్నా టైప్ అంటారు దాన్ని, ఛాయ, టైపు. దాని నిజం ఎవరు? అది యేసు ప్రభు. యేసు ప్రభువుని
సూచిస్తుంది. ఆయన నిజమైన రొట్టె. దాన్ని ఏమంటాం? యాంటీ టైప్ అంటాం. అది టైపు, ఇది యాంటీ టైపు. యాంటీ టైప్ అంటే నిజంగా ఎవరిని సూచిస్తుందో, నిజం ఎవరో అది యాంటీ టైప్. నలభై సంవత్సరాలు మన్నాను తిన్నటువంటి వాళ్ళు మరణించారు కదా. మరి 2 సంవత్సరాల తర్వాతే 6 లక్షల మంది మరణించారు. ఎందుకంటే వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మలేదు కాబట్టి 2 సంవత్సరాల తర్వాతే వాళ్ళు మరణించారు. కానీ చివరికి మిగిలినటువంటి వాళ్ళు కూడా మరణించారు కదా. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నన్ను భుజించేటువంటి వాళ్ళు మరణించరు, వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది అని అర్థం. వ్యవసాయ సంస్కృతిలో ఎదిగిన ప్రజలకు తెలుసు, వారు తినే ప్రతిదీ కూడా, దాదాపు ప్రతిదీ కూడా ముందుగా చనిపోయినదని గ్రహించగలరు. అంటే వాళ్ళు భుజించే దానికి ముందుగా వాళ్ళు తినేటువంటి ఆహారం బ్రతికుంది, జీవం కలిగినటువంటిది. అది వ్యవసాయదారులకే తెలుసు. మరి సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ తరం అటువంటి వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుండి వస్తుందంటే, వాళ్ళు ప్యాకేజీ షాపులో కొనుక్కున్న ప్యాకేజీలో వచ్చినటువంటి ఆహారం అని అంటారు. కానీ ఫామ్లో పొలా నుండి వచ్చింది, అది అంతకుముందు జీవించి ఉన్నది అని వాళ్ళు గుర్తించరు. కానీ అది వ్యవసాయదారులకే తెలుసు ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చిందో. హ్యాంబర్గర్ తిన్నప్పుడు, ఈ దినాల్లో హ్యాంబర్గర్స్ ఉంటాయి కదా, చనిపోయిన జంతువును, చనిపోయిన గోధుమలను, పోయిన పాలకులను, చనిపోయిన టొమాటోలను, చనిపోయిన ఉల్లిపాయలను, మున్నంగి మొదలగు ఆహారములను తింటున్నాము. అంటే అంతకుముందు బ్రతుకున్నవి ఇప్పుడు ఆ చనిపోయిన వాటిని మనం తింటున్నాం. ఉప్పు లాంటి విచిత్రమైన ఖనిజము మినహాయించి అన్నీ చనిపోయినవే. మనం జీవించాలంటే వేరేవి మరణించాలి. మనం జీవించాలంటే భోజనం చేయాలంటే అంతకు ముందున్నటువంటి జీవించి ఉన్నటువంటి వాటిని అవి మరణించాలి. జీవం మరణం నుండి వచ్చింది జీవం, అలాంటిదన్నమాట. యేసు ప్రభు శ్రోతలు కానీ, యోహాను చదవరులు కానీ ఈ తీరులో అర్థము చేసుకుంటారు. ఓకే, అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు తినేటువంటి భోజనం అంతకుముందు బ్రతికున్నది, వాళ్ళు తినాలి అంటే అది చావాలి. యేసు తన జీవితాన్ని అనుగ్రహించిన కారణంగా మనము జీవించగలము. ఆయన మరణించాలి, లేని ఎడల మనం మరణించాలి. ఆయన మరణించకపోతే మనం మరణించాలి. మరణం అని అంటే భౌతిక మరణమే కాదు, అది ఫస్ట్ డెత్ అంటాం. సెకండ్ డెత్ ఏంటంటే నరకంలో, దేవుడు లేనటువంటి ప్రాంతంలో జీవించడాన్ని మరణం అంటాం. దాన్నే నరకం అని అంటాం. యేసుప్రభు మరణించి మనల్ని రక్షించకపోతే మనం నరకంలో మరణించాలి. తన జీవితాన్ని అనుగ్రహించు నిజమైన పరలోకపు రొట్టె ఆయన, లోకమునకు జీవము కొరకైన జీవాహారం. 51వ వచనం చదువుకుందాం. లోకమునకు జీవము కొరకైన జీవాహారము అని ఆయన చెబుతున్నాడు. 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. అందువలన యేసుప్రభు వచ్చింది మరణించటానికి.
ఇప్పుడు సువార్తల్లో ఆయన మరణం గురించి అంతకుముందు చెప్పుకున్నాం. 30-40% ఆయన మరణ పునరుద్ధానాలు గురించి చెప్పబడింది. లాస్ట్ 7 డేస్లో ఆయన శ్రమ, ఆయన మరణం దానికి సంబంధించిందన్నమాట. అందువల్లనే సువార్తలు అంటాం. సువార్త అంటే ఆయన మరణ పునరుద్ధానాలకి సంబంధించింది. కాబట్టి యేసుప్రభు చిన్నప్పుడు ఏం చేశాడో, యవనస్తుడిగా ఏం చేశాడో అది చెప్పలేదు. వాటిని బయోగ్రఫీస్ అంటారు. అవి చెబితే ఈ 4 సువార్తలు అంటాం, బయోగ్రఫీస్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్ని కేంద్రించుకుని చెప్పబడినటువంటి సువార్తలు. యేసుప్రభు వచ్చింది అందుకే, మరణించటానికి, బలిగా మన పక్షాన దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి ఆయన వచ్చాడన్నమాట. ఇది సత్యం. ఈ సువార్త సత్యం. యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు మాటలు సత్యం, యేసుప్రభు సువార్త సత్యం. ఆయన చెప్పిందే సత్య మాటలే కాదు, అది సత్యం అని ఎట్లా తెలుసు? ఎవరైతే ఆ విధంగా యేసుప్రభుని నమ్మారో, అర్థపూరితంగా నమ్మారో, ఆయన విశ్వసించారో, ఆయన వారి జీవితాలను యేసుప్రభుకి ఈ విధంగా అంకితం చేసుకున్నారు. నా పక్షాన ఆయన మరణించాడు కాబట్టి నేను ఆయన పక్షాన జీవిస్తాను అనేటువంటి ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో వారి జీవితాల్లో సత్యంగా అయిపోయింది. యేసుప్రభు నాలో జీవిస్తున్నాడండి, నాకు నిత్య జీవం ఉన్నది, దేవుని జీవం ఉన్నది, నేను పరలోకానికి వెళ్తాను, పరలోకంలో దేవునితో కూడా ఉంటాను. అదే నిత్య జీవం. పరలోకంలో జీవించేటువంటి జీవితం నిత్య జీవితం. అది మనం మరణించినప్పుడు అక్కడ ఉంటాం. కానీ ఇప్పుడే యేసుప్రభు ద్వారా అది మొదలైంది. కాబట్టి ఎవరైతే యేసుప్రభు మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఎవరైతే ఈ మధ్యలో ఆయన విశ్వసిస్తారో ఇప్పుడే, అప్పుడు కాదు, ఇప్పుడే ఆ జీవంలోనికి ప్రవేశిస్తాం. అందువల్లనే నిన్న చదువుకున్నటువంటి రీతిగా 5:24లో ఉంది. నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను పంపిన వాని యందు విశ్వసిస్తారో, నేను చెప్పిన మాటల్ని నన్ను పంపినటువంటి ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవంలో ప్రవేశించారు. ఓకే, నిత్య జీవంలో ఇప్పుడే ప్రవేశించారన్నమాట. ఎప్పుడో ఫ్యూచర్లో ప్రవేశించడం కాదు. ఫ్యూచర్లో నిత్య జీవం సంపూర్తి అవుతుంది, కానీ ఇప్పుడు మనం దానిలో అడుగు పెడతాం. అలాంటి ఆఫర్ అన్నమాట యేసుప్రభు ఇచ్చేటువంటిది. అలాంటి ఆఫర్, దాన్ని మనం ఇప్పుడే అనుభవించవచ్చు, దాన్ని ఇప్పుడే రుచి చూడవచ్చు. కాబట్టి అలాంటి జీవితం జీవించటం, నిత్య జీవితం జీవించటం అంటే, నిత్య జీవం అంటే లాంగ్ లైఫ్ అని కాదు, దేవుని యొక్క జీవితం. దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ చూపించేటువంటిగా జీవించటం అన్నమాట. దేవుడు ఏ విధంగా జీవిస్తాడో, మనం పరలోకంలో ఏ విధంగా జీవిస్తామో అది ఇప్పుడు మొదలెడతాం. అలాంటిది నిజమైనటువంటి జీవితం. అది యేసు ప్రభు తన మరణ పునరుద్ధానాలు బట్టి మనకు అనుగ్రహిస్తాడు. అది తిరస్కరించటం. అలాంటి యేసు ప్రభు ఆ సిలువలో ఏ విధంగా మరణించాడండి. ఆయనకి నో అని ఎట్లా చెప్పగలం? ఆయన ఆ విధంగా మరణిస్తే ఏ విధంగా నో అని చెప్పగలం? కాబట్టి ఆయన చెప్పిన దాన్ని నమ్మండి. క్రైస్తవులు అంటే యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడు అని అది కాదు. యేసు ప్రభు అందరి నిమిత్తమై వచ్చాడు. ఎవరైనా కానీ, ఏ దేశస్థులైనా కానీ, ఏ మతస్థులైనా కానీ వారు రక్షణ పొందటానికి, నిత్య జీవం పొందటానికి యేసు ప్రభు వచ్చి మరణించాడు అని గ్రహించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, the grace that is expressed on the cross,
May the grace of our Lord Jesus Christ and the love of the Father, the love that sent Jesus Christ, and the fellowship of the Holy Spirit, the fellowship that is caused by the Holy Spirit, so that there is no Jew, no Greek, no poor, no rich, all are saved. That is created by the Holy Spirit. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you. See you tomorrow.